వెల్కమ్ బ్యాక్ టు అనుదాడి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా అయిపోయే వెజిటబుల్ పులావ్ చేసేద్దాం. ఎగ్జాక్ట్ కలర్ అండ్ టెక్స్చర్ రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చేసేద్దాం. దీనికోసం ముందుగా అడుగు మందంగా ఉండే ఒక వెడల్పైన కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2 స్పూన్స్ గీ వేసుకొని అవైలబుల్లో ఉన్న బిర్యానీ దినుసులు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్స్ సన్న ముక్కలుగా తరిగి పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఇక్కడ నేను బీన్స్, బంగాళదుంప, క్యారెట్ వేసేసుకుంటున్నాను. ఇంకా వెజిటబుల్స్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. అలాగే సాల్ట్, కొంచెం పసుపు, 3 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఒక చిన్న నిమ్మ చెక్క వెండేసాను. అలాగే కొంచెం పెరుగు, ఒక 3 to 4 స్పూన్స్ పెరుగు వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అందుకే 5.5 గ్లాస్ వాటర్ వేసేసాను. ఈ వాటర్ వేసాక ఒకసారి ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని ఒక లిడ్ పెట్టేసేసుకుంటే వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుకొని బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 30 సెకండ్స్ మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, ఒక 2-3 టైమ్స్ అలాగా. ఇప్పుడు ఈ కడాయి కింద ఒక యూస్ చేయని దోశ ప్యాన్ పెట్టేసుకొని అప్పుడు ఆ ప్యాన్ మీద ఈ కడాయి పెట్టేసుకుంటే డైరెక్ట్ ఫ్లేమ్ కడాయికి పట్టకుండా అడుగంటకుండా ఉంటుంది. సో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా నేను ఈ హోల్లో చిన్న లవంగం మొక్క పెడుతున్నాను, ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా. సో ఒక 20 మినిట్స్ వదిలేసాక తీస్తే చాలా పొడిగా ఎమ్మీగా ఉండే వెజ్ పులావ్ రెడీ. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, అన్నీ కొంచెం ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.